నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. ప్రపంచం మొత్తం శాంతి కోసం ఎదురు చూస్తున్న వేళ అగ్రరాజ్యం అధినేత డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటించి 24 గంటలు కూడా గడవక ముందే పశ్చిమాసియాలో మంటలు చెలరేగాయి. శాంతి మంత్రం చదివిన పెదవులపై ఇంకా ఆ తడి ఆరకముందే గన్ పట్టుకున్న సైనికుడు గర్జించాడు. ఇరాన్ అత్యంత శక్తివంతమైన సైనిక విభాగం ఐఆర్జీసీ సముద్ర గర్భంలో తన ప్రతాపాన్ని చూపింది. వ్యూహాత్మకమైన హర్ముజ్ జలసంధిలో ఒక్కటి కాదు, రెండు కాదు, ఏకంగా 3 భారీ నౌకలను తన పంజాలోకి తీసుకుంది. హర్ముజ్ జలసంధి ప్రపంచ చమురు సరఫరాకు వెన్నుముక వంటిది. అటువంటి కీలకమైన మార్గంలో ప్రయాణిస్తున్న ఎంఎస్సి ఫ్రాన్సిస్కా ఎపామినోండాస్ అనే 2 భారీ నౌకలను ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ చుట్టుముట్టాయి. అత్యాధునిక యుద్ధ నౌకలు, వేగంగా దూసుకువచ్చే స్పీడ్ బోట్లతో నిమిషాల వ్యవధిలోనే ఆ నౌకలను తమ స్వాధీనంలోకి తీసుకున్నాయి. ఈ షిప్స్ అంతర్జాతీయ భద్రతా నియమాలను ఉల్లంఘించాయని, నావిగేషన్ వ్యవస్థలను తారుమారు చేసి తప్పుదోవ పట్టించాయని ఇరాన్ తీవ్రంగా ఆరోపిస్తోంది. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. సీజ్ చేసిన నౌకల్లో ఒక నౌక నేరుగా గుజరాత్ తీరానికి రావాల్సి ఉంది. భారత్కు అవసరమైన కీలకమైన సరుకుతో వస్తున్న ఈ నౌకను ఇరాన్ స్వాధీనం చేసుకోవటం ఇప్పుడు ఢిల్లీ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇది కేవలం సాంకేతిక కారణాలతో జరిగిన చర్య, లేక అమెరికా మిత్రదేశాలపై ఇరాన్ చేస్తున్న పరోక్ష యుద్ధమా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. గ్రీకు యాజమాన్యంలోని యూఫోరియా అనే 3వ నౌక కూడా ఇప్పుడు ఇరాన్ తీరంలో బందీగా ఉంది. ఈ నౌకలను బలవంతంగా ఇరాన్ తీరం వైపు మళ్లించిన తీరు చూస్తుంటే హర్ముజ్ జలసంధిలో తాము చెప్పిందే శాసనం అని ఇరాన్ ప్రపంచానికి చాటి చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ముడి చమురులో దాదాపు 20 నుండి 30% ఈ హర్ముజ్ జలసంధి నుంచే వెళ్తోంది. అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనే ఇంజన్కు ఇది పెట్రోల్ ట్యాంక్ లాంటిది. ఇప్పుడు ఇరాన్ ఆ ట్యాంక్ మూతను తన చేతుల్లోకి తీసుకుంది. భారత్ వంటి మిత్ర దేశాల ద్వారా అమెరికాపై ఒత్తిడి తీసుకురావాలనేది ఇరాన్ ఎత్తుగడ కావచ్చు. చమురు ధరలు పెరిగితే అది సామాన్యుడి జేబుపై నేరుగా ప్రభావం చూపుతుంది. ఇరాన్ సాధారణ సైన్యం కంటే ఈ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ చాలా శక్తివంతమైంది. వీరు నేరుగా సుప్రీం లీడర్ ఖమేనీకి మాత్రమే జవాబుదారీగా ఉంటారు. వారు యూజ్ చేసే వందలాది చిన్న బోట్లు ఒకేసారి దాడి చేయడం హాలీవుడ్ సినిమాల్లోని సీన్లను తలపిస్తోంది. ఈ నౌకల సీజ్ అనేది అంతర్జాతీయ చట్టాల ప్రకారం చట్ట విరుద్ధమని అమెరికా, యూకే అంటున్నాయి. ఒకవేళ యుఎస్ నౌకాదళం రంగంలోకి దిగితే అది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉంది. ఇరాన్ మాత్రం నావిగేషన్ రూల్స్ పేరుతో కాలయాపన చేస్తూ తన బలాన్ని ప్రదర్శిస్తోంది. డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటించి పశ్చిమాసియాలో తన పట్టును నిరూపించుకోవాలని చూస్తుంటే ఇరాన్ చేసిన ఈ పని ఆయనకు సవాల్గా మారింది. ఎంతటి అగ్రరాజ్యమైనా తమ సముద్ర గర్భంలో మీ ఆటలు సాగవు అన్న సందేశాన్ని ఇరాన్ బలంగా పంపింది. హర్ముజ్ జలసంధిని తమ రెడ్ లైన్ అని ప్రకటించిన ఐఆర్జీసీ ఆ రెడ్ లైన్ ను క్రాస్ చేసి ఏ ప్రయత్నాన్నైనా సహించబోమని హెచ్చరించింది. ప్రస్తుతం ఆ 3 నౌకల ఇరాన్ సైన్యం గుప్పెంట్లో ఉన్నాయి. అందులో ఉన్న సిబ్బంది క్షేమంపై అంతర్జాతీయ సమాజం ఆందోళన చెందుతోంది. భారత విదేశాంగ శాఖ కూడా గుజరాత్ రావాల్సిన నౌక గురించి ఆరా తీస్తోంది. మరి ట్రంప్ ప్రభుత్వం ఈ సవాల్ను ఎలా స్వీకరిస్తుంది? ఇరాన్ తన పంతాన్ని నెగ్గించుకుంటుందా, లేక అంతర్జాతీయ ఒత్తిడికి తలొగ్గి నౌకలను వదిలిపెడుతుందా? సముద్రం మీద సెగలు పుట్టిస్తున్న ఈ గందరగోళం ఎటు దారి తీస్తుందో చూడాలి. ఇది కేవలం నౌకల స్వాధీనం కాదు, అగ్రరాజ్యాల అహంకారాల మధ్య నలుగుతున్న సామాన్య వాణిజ్యం. ప్రస్తుతం ఆ నౌకలు ఇరాన్లోని బందర్ అబ్బాస్ పోర్ట్ వైపు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ రాజకీయ చదరంగంలో నౌకల్లో ఉన్న సిబ్బంది కేవలం పావులుగా మారిపోయారు. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఒక్కటే కోరుకుంటుంది, తుపాకీ గొట్టం నుంచి కాకుండా చర్చల మేజాపై నుంచి పరిష్కారం రావాలని.